What is port? What is port? A pair of terminals at which a signal may enter or leave a network is called a port. If two pairs of terminals are provided, then the network is known as a two-port network. One port is called the input port, while other one is the output port. Generally, two-port networks composed of linear, bilateral elements and no independent sources. Dependent sources are present. It is represented with two accessible terminals pairs as shown in figure. Representation of two-port network. 1 dash is the input port, that is the sending elements. 2 dash is the output port, that is the receiving elements. Expression of parameters in dependent and independent variables. One column is serial number, another column is number of parameters. Extension in terms of dependent variables, independent variables, equations. ఈ 3 కాలమ్స్లో పెట్టే మనం ఓపెన్ సర్క్యూట్ని ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ ఆర్ ఇంపిడెన్స్ పారామీటర్స్ ఆర్ జెడ్ పారామీటర్స్ అంటాం. ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్, ఇంపిడెన్స్ పారామీటర్స్, జెడ్ పారామీటర్స్ అని 3 రకాలు పిలుస్తాం మనం. డిపెండెంట్ వేరియబుల్స్ ఓపెన్ సర్క్యూట్లో మనకి కరెంట్ ఎలా ఉండేది, జీరోగా ఉంటాయి మనకి. అంటే ఏ వాల్యూలు అయితే మనకి జీరోగా చేయాలో ఆ వాటిని ఇండిపెండెంట్ అంట. దట్ ఈస్ కరెంట్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఈజ్ I1 అండ్ I2. డిపెండెంట్ వేరియబుల్స్ ఈజ్ వోల్టేజ్ వాల్యూ. ఓపెన్ సర్క్యూట్లో వోల్టేజ్ ఉంది కాబట్టి V1 V2 ఆర్ ది డిపెండెంట్ వేరియబుల్స్. ఈక్వేషన్స్ ఈజ్ V1 ఈజ్ ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2. V2 ఈజ్ ఈక్వల్ టు Z21 I1 ప్లస్ Z22 I2. This is the open circuit parameters. Once again I repeat, V1 is equal to Z11 I1 plus Z12 I2. V2 is equal to Z21 I1 plus Z22 I2. Second one, short circuit or admittance parameters or Y parameters. Short circuit parameters అన్న, admittance parameters అన్న, Y parameters అన్న ఒకటే. మరి షార్ట్ సర్క్యూట్లో ఏమైంది మనకి జీరో, ఏమైంది వోల్టేజ్ వాల్యూలు జీరో ఉంటాయి మనకి. కరెంట్ వాల్యూ ఓల్టేజ్ అయితే జీరో అవుతున్నాయి. ఏమైనా ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇండిపెండెంట్ మీన్స్ V1 V2 అండ్ V1 అండ్ V2. డిపెండెంట్ వేరియబుల్స్ ఇది జీరో కాకుండా ఉండేది I1 అండ్ I2. ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు, ఈక్వేషన్ ఏంది అవనవి తీసుకోవాలి. ఏంది I1 ఈజ్ ఈక్వల్ టు Y11 V1 ప్లస్ Y12 V2. I2 ఈజ్ ఈక్వల్ టు Y21 V1 ప్లస్ Y22 V2. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఆర్ ABCD పారామీటర్స్ ఆర్ T పారామీటర్స్. ట్రాన్స్మిషన్ అన్న, ABCD పారామీటర్స్ అన్న, T పారామీటర్స్ అన్న ఒకటే. ఇండిపెండెంట్ వేరియబుల్స్ కింద ఏమొస్తుంటే V2 I2 వస్తాయి. డిపెండెంట్ కింద ఏమొస్తుంటే V1 I1. V1 ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ V2 మైనస్ B ఇంటూ I2. I1 ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ V2 మైనస్ D ఇంటూ V2. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఆర్ ఇన్వర్స్ ABCD పారామీటర్స్ ఆర్ ఇన్వర్స్ T పారామీటర్స్. ఇప్పుడు ఏంది మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్కి V1 I1. నెక్స్ట్ డిపెండెంట్కి V2 I2. V2 ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ స్మాల్ a ఇంటూ V1 మైనస్ B ఇంటూ I1. I2 ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ V1 మైనస్ D ఇంటూ I1. నెక్స్ట్ హైబ్రిడ్ పారామీటర్స్ ఆర్ H పారామీటర్స్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు I1 V1. డిపెండెంట్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు V1 I2. V1 ఈజ్ ఈక్వల్ టు H11 I1 ప్లస్ H12 V2. I2 ఈజ్ ఈక్వల్ టు H21 I1 ప్లస్ H22 V2. నెక్స్ట్ ఇన్వర్స్ హైబ్రిడ్ పారామీటర్స్ అండ్ ఇన్వర్స్ H పారామీటర్స్. I1 V2 ఈజ్ ది డిపెండెంట్ వేరియబుల్స్. V1 I2 ఈజ్ ది ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఈక్వేషన్స్ ఈజ్ I1 ఈజ్ ఈక్వల్ టు G11 V1 ప్లస్ G12 I2. V2 ఈజ్ ఈక్వల్ టు G21 V1 ప్లస్ G22 I2. Now today we are discussing about open circuit parameters and Z parameters or impedance parameters.
1 1 dash is the input or sending values. Out 2 2 dash is the receiving and receiving values. Equation by the equations of the Z parameters of the two-port network, I1 is equal to V1 is equal to Z11 I1 plus Z12 I2. V2 is equal to Z21 I1 plus Z22 I2. Next, these two equations can also be expressed in matrix form as given below. V1 V2 is equal to Z11 Z12 Z11 Z21 Z22 I1 I2. Here Z11 Z12 Z21 and Z22 are the network parameters known as Z parameters. I1 and I2 are the I1 I2 now independent variables. V1 V2 are the dependent variables. The output port Z2 minus 2 dash is the output port. Here I1 is equal to 0 సబ్స్టిట్యూట్ చేసాము. ద ఎబో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి పెడితే మనకి Z11 ఈజ్ ఈక్వల్ టు V1 బై I1. నెక్స్ట్ Z21 ఈజ్ ఈక్వల్ టు V2 బై I1. అగైన్ I1 ఈజ్ ఈక్వల్ 0 పెట్టాం, మళ్ళీ I2 ఈజ్ ఈక్వల్ 0 పెట్టాం. Z12 ఈజ్ ఈక్వల్ టు V1 బై I2. Z22 ఈజ్ ఈక్వల్ టు V2 బై I2. ద యూనిట్స్ ఆఫ్ ఇంపిడెన్స్ ఇన్ ఓమ్స్. ద యూనిట్స్ ఆఫ్ ఇంపిడెన్స్ ఈజ్ ఓమ్స్. ఏమీ లేదు, ఇండిపెండెంట్గా ఏమైతే వాల్యూలు ఉండే ఆ వాల్యూలు వెళ్ళి జీరోలు చేస్తాం. ఏది I1 ఈజ్ ఈక్వల్ 0 పెడతాం, 2 వాల్యూస్ వస్తాయి. I2 ఈజ్ ఈక్వల్ 0 పెడతాం, 2 వాల్యూస్ వస్తాయి. ఈ 2 వాల్యూస్ మ్యాట్రిక్స్ ఫామ్లో వస్తే Z11 వాల్యూ, Z12 వాల్యూ, Z21 వాల్యూ, Z22 వాల్యూస్ వస్తాయి మనకి. ఇవన్నీ కలిపి మనం ఏమంటాం, Z11 ఏమంటాం డ్రైవింగ్ పాయింట్ ఇంపిడెన్స్. Z21 ఈజ్ని ఏమంటాం ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్. Z12 ఏమంటాం రివర్స్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్ అంటాం. Z22 ఏమంటాం డ్రైవింగ్ పాయింట్ ఇంపిడెన్స్ అంటాం. మనం డ్రైవింగ్ పాయింట్ ఇంపిడెన్స్ అని అంటాం మనం. అది